అందరికీ నమస్కారం ప్రజలారా. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి మంచి పొలిటిక్స్ అనలైటిక్స్ మీ ముందు తీసుకురాబోతున్నాను. పంచాయతీలలో పాలిటిక్స్ పార్టీ రహిత ఎన్నికలే అయినా ప్రధాన పార్టీలు ఎంట్రీ. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నిక నాటికి క్షేత్రస్థాయిలో బలపడాలనే వ్యూహం. కాంగ్రెస్ తరపున స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి. మండలాల వారీగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు, ఆశావాహులతో వరుస సమావేశాలు. మొత్తానికి ఈ పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీకి సంబంధించిన గుర్తుండదు. అయినా సరే వీళ్ళు బలంగా క్యాడర్ని బలం పాడాలి అనేసి ముందుకు పోవడం జరుగుతుంది. బీఆర్ఎస్కు జీవన్మరణ సమస్యల లోకల్ ఎన్నికలు, జిల్లాల పర్యటనకు కేటీఆర్, క్యాడర్కు డైరెక్షన్. ఉత్తర తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్. మెజారిటీ సర్పంచులను గెలిపించి రావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు పార్టీ టార్గెట్ చేసింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక కత్తి మీద సాములాగా మారింది ఈ ఎన్నికలు. పొరపాటున కనుక ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ గెలుస్తామో గెలపమో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందనేసి వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి ఏమైతుందో తెలియదు. లెఫ్ట్ పార్టీల తలోదారి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో మాత్రమే లెఫ్ట్ పార్టీలకు పట్టుదల. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో సిపిఐ, సిపిఎం పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. ఆయా గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపించే సత్తా ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలు తలోదారిన వెళ్తున్నాయి. సిపిఐ గత అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దాకా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికలలో మద్దతుపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు అనేసి ఒక వార్త రాయడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేసే అవకాశాలు ఉంటాయి ఈ లెఫ్ట్ పార్టీలు. ఇక అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో బీభత్సంగా నామినేషన్లు షురూ అయినాయి. ఇక తొలి రోజు సర్పంచ్ పదవులకు 3,222 మంది వేయడం జరిగింది. వార్డు మెంబర్ల పోస్టులకు 1,821 నామినేషన్లు జరగడం జరిగింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 421 సర్పంచ్ నామినేషన్లు జరగడం జరిగింది. మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ షురువైంది. నామినేషన్లు విపరీతంగా జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు గ్రూప్ 2 ర్యాంకులకు ఊరట. సివిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం టీజీపీఎస్సీకి ఆదేశం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా 2015 గ్రూప్ 2 ఫలితాలను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది. మొత్తానికి సింగిల్ జడ్జి తీర్పు దాన్ని కొట్టివేయాలి, అది తప్పు అనేసి మళ్ళా వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది టీజీపీఎస్సీ. ఇక 2015 గ్రూప్ 2 ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేసింది. పూర్తి విచారణలో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం టీజీపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణకు 6 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొత్తానికి సింగిల్ బెంచ్ విపరీతంగా ఈ తీర్పు ఇవ్వడంపై స్టే ఇవ్వడం కొంత ఆనందకరంగానే మారింది అనేసి కొన్ని లెఫ్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మీద ఎఫెక్ట్ పడుతుంది. గ్రూప్ 2 ఫలితాలు రద్దు అయిపోతాయి. ఎందుకంటే గ్రూప్ 2 ఆల్రెడీ గ్రూప్ 1 కొంత రద్దు అయిపోయి పార్టీ మీద చాలా ప్రభావం చూపించింది. ఇప్పుడు కూడా గ్రూప్ 2ని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది అనేసి కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. ఇక స్పేస్ టెక్నాలజీలో యువతే కీలకం అని నరేంద్ర మోడీ అంటుండు. ఇక బీసీ సంఘాలకు మాపై కాదు, బీజేపీ బీఆర్ఎస్ పై పోరాడాలి. ఎందుకు పోరాడాలి? ఎవరిస్తున్నాడు? మాకు ఆ రెండు పార్టీలు పీసీ రిజర్వేషన్ బిల్లులను ఆపుతున్నాయి అనేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. ఎవరో ఆపేది? 42% రిజర్వేషన్ బిల్లులను తొక్కి పెట్టింది కేంద్రమే అనేసి మాట్లాడుతున్నాడు. కేంద్రం కాదు, ఇస్తున్నది మీరు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. హిందువుల కోసమే బండి సంజయ్ బిల్లు పాస్ చేయాలి, హిందువుల కోసం కాదు. ప్రతి బీసీ హిందువే. సామాజిక న్యాయంలో కాంగ్రెస్ ఛాంపియన్ కాదు, లొట్టపీసేం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు అనేసి రాహుల్ గాంధీ స్వయంగా చెప్పిండు. మీరు ఇవ్వశాత కాక మీరు మీ పదవుల కోసం సంఖ నాక్కుంటా మీకు వచ్చినాయి అనేసి అందరికి వచ్చినట్టు ఫీల్ అయ్యి మిగతా వాళ్ళందరినీ 17% తగ్గించి
గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ల పొట్టగొట్టి రిజర్వేషన్లతో ఆట ఆడుతున్న మీరు ఎంతవరకు న్యాయంగా చేయబోతున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ సంఘాలపై మాపై కాదు కాంగ్రెస్ పై చేయకూడదంట. ఎందుకు చేయొద్దు? ఇష్టమైంది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ బీజేపీ కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు 42% రిజర్వేషన్ల గురించి ఎప్పుడు ఏనాడు ఆ మాట ఎత్తలేదు, హామీ ఇవ్వలేదు. ఇచ్చింది ఇస్తున్నది ఇవ్వలేదు. ఇంకా మీరు ఖచ్చితంగా ఇవ్వలేదు. ఇస్తున్న మాట చెప్పింది మీరు 42% డిక్లరేషన్ ఇస్తాం ఖచ్చితంగా మేము కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది క్లారిటీగా. మీరు ఇప్పుడు వచ్చి మేము ఇవ్వము చేయము అంటే ఎట్లా కుదురుతారా? పొన్నం ప్రభాకర్ ఏమైనా మాట్లాడుతున్నావా? నీకు ఒక్కరిని పదవి వస్తుంది అందరికి వచ్చినట్టేనా? నీ ఒక్కరిని బోధంటే అందరికి బోధనట్టేనా? అందరూ ఆకలి తీరుతుందా? చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారు మీరు చెప్పాలి. ఖచ్చితంగా మా బీసీ బిల్లు 42% బీసీ బిల్లును మీరు స్థానిక ఎన్నికలలో సంఘాలలో బీసీలకు సీట్లు తగ్గాయని ఆయా సంఘాలు తమ ప్రభుత్వం మీద పోరాటం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారట. ఎందుకు చేయొద్దే? బరాబర్ చేస్తాం, తొక్కి నారదీస్తాం, శీర్షింత కడతాం బిడ్డ. ఏమనుకుంటున్నాం? 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి కాకుండా కేంద్రం వద్ద ఆపుతామన్న బీజేపీ బీఆర్ఎస్ పై పోరాటం చేయాలని అన్నారు. ఎందుకు అర్థమై పదవిలో ఉన్నది మీరు, అనుభవిస్తుంది మీరు. ఇప్పుడు మేము వచ్చి ధర్నాలు చేస్తాం, పోలీసులు అడ్డుపడుతుంది, మీ పోలీసులు అడ్డుపడుతున్నారు. కానీ బీజేపీ పార్టీ పోలీసులు అడ్డుపడుతున్నారా? బీఆర్ఎస్ పార్టీ పోలీసులు అడ్డుపడుతున్నారా? పవర్ రోజుల దగ్గరనే మంత్రి పొన్న ప్రభాకర్ కొండ సూర్యతో కలిసి ఆయన మీడియాతో సమావేశమయ్యారు. కొంచెమన్నా సిగ్గుచారం ఉండాలి మాట్లాడేటప్పుడు. పుచ్చపండు లేకుండా ఉంటే సరిపోదు, కొంచెం బుద్ధి కూడా ఉండాలి. ఏదో కాంగ్రెస్ పార్టీలో మీ ఇద్దరికి కొండ సురేఖకి నీకు పొన్న ప్రభాకర్కి ఇద్దరికి ఇవ్వంగా నీకు సరిపోతుందా? మా బతుకులు ఏం అయిపోవాలి? 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు, బరాబర్ మేము నిన్న కొట్లాడతాం, కాంగ్రెస్ తాట తీస్తాం, వచ్చే ఎన్నికలలో చిత్తుగా ఓడిపించే బాధ్యత నాది. ఏమనుకుంటారు బిడ్డ మీరు? కాంగ్రెస్ పార్టీకి మాకు బిల్లు అనే ఆదేశపూరితంగా మాకు రెచ్చగొట్టి అప్పుడు 2023 ఎలక్షన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని 6 గ్యారంటీలు 100 రోజులు నెరవేరుస్తామని అడ్డమైన హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసి మీరు పవర్లోకి వచ్చి ఈరోజు మంతనాలు చేసుకుంటా బొంకుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? మేము ఖచ్చితంగా నిలదీస్తాం. ఖచ్చితంగా ప్రతి బీసీ బిడ్డ నిలదీస్తుంది ఈ విషయాన్ని. మర్చిపోదు ఈ త్యాగాన్ని, గుర్తుపెట్టుకో బిడ్డ. ఏమనుకుంటున్నావు పొన్నం ప్రభాకర్? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేసీఆర్ ఓఎస్టీ ఇక రాజశేఖర రెడ్డిని ప్రశ్నించిన అధికారులు అనేసి ఒక వార్త. ఇక పాక్ త్రివిధ దళాలు మునీర్ గుప్పెట్లోకి వచ్చేసినాయి. ఇక జర్మనీ స్టైల్లో మన చదువులు డిగ్రీతో పాటే నౌకరీ వచ్చే అవకాశం ఉందనేసి ఇక్కడ ఒక వార్త రాసినప్పుడు అది అంత సాధ్యమైన పని కాదు. ఎందుకంటే డిగ్రీతో పాటు నౌకరీ రావాలంటే అందరూ ఈ వొకేషనల్ కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు చదవాలి. అప్పుడు కానీ ఉద్యోగాలు రావు. ఆ ఉద్యోగాలు కూడా 30,000 40,000 అంతకుమించి జీతం ఉండదు. జీతం అంతా పనిచేసినా 30,000 40,000 వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జీతం ఎందుకు రాదు? సాగిపోదు, ఏ మూలం సరిపోదు. అందుకనే అది కరెక్ట్ కాదు. ఇంకా అదేవిధంగా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిగిన 2 నేషనల్ గార్డ్స్ సిబ్బంది మృతి. బలగాలి టార్గెట్ గా ఆఫ్ఘన్ వాసి ఫైరింగ్ చేసిండు. ఎదురు కాల్పుల్లో నిందితుడికి గాయాలైనవి, అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఆఫ్ఘన్ లో ఇది. హైదరాబాద్ బిర్యానీకి గ్లోబల్ రెస్ట్రేక్ట్ వచ్చింది. మొత్తానికి రెస్ట్రేక్ట్ వచ్చేసింది. మన బిర్యానీకి మంచి గుర్తింపు, 10వ ర్యాంక్ వచ్చేసింది. సంతోషం. ఇంకా పొన్నం ప్రభాకర్ని మాత్రం ఓడగొట్టాలి. వచ్చే ఎన్నికల్లో గుర్తుపెట్టుకో బిడ్డ, ప్రతి బీసీ బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు ఇస్తామనేసి మాట ఇచ్చిండ్రు, 42% మాట ఇచ్చిండ్రు. ఆ మాట ప్రకారం ఖచ్చితంగా మీరు రిజర్వేషన్లు నెరవేర్చుకోవాలి. కాదు కూడదు అంటే మాత్రం తొక్కి నారదీస్తాం. వచ్చే ఎలక్షన్లు అసెంబ్లీలో మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొడతాం అనేసి మాట ఇస్తున్నా. మాట తీసుకుందాం ప్రతి బీసీ బిడ్డ. ఇది వార్తలు. లైక్ చేసి సబ్స్క్రైబ్.